హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొత్త విషయం తీసుకొస్తానన్నమాట. ఏషియాలోనే ఎంతో సంపన్నమైనటువంటి ఒక విలేజ్ ఇది ఎక్కడుంది అనేసి ఇప్పుడు మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. విలేజ్ అంటున్నాడు, సంపన్నమైంది అంటున్నాడు. ఈ డాట్స్ ఎక్కడ కనెక్ట్ అవుతున్నాయని మీకు డౌట్ ఉండొచ్చు. విలేజ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే అక్కడ కనీస అవసరాలు ఉండవు, తర్వాత వచ్చేసి రిచ్ పీపుల్ ఉండరు, అంత పేద బతుకులు ఉంటాయి, వ్యవసాయం చేస్తున్నట్టు ఉంటాయి, ఇలాంటి ఆలోచన ఉంటుంది. అంటే ఈ విలేజ్ అనగానే మనకు కనపడేది ఇలాంటి పిక్చర్ అనమాట. కానీ ఈ విలేజ్ వచ్చేసి ఏషియాలోనే చాలా సుసంపన్నం అయినటువంటి ఒక విలేజ్. దాని పేరు వచ్చి మాదాపూర్. మాదాపూర్ అనగానే హైదరాబాద్ లో ఉండే మాదాపూర్ అనుకుంటారు ఫ్రెండ్స్, కాదు. ఇది కానీ విలేజ్. ఇది ఎక్కడంటే గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో మాదాపూర్ అనే ఒక విలేజ్ ఉందన్నమాట. ఈ విలేజ్ సుసంపన్నం ఎందుకైందంటే ఆ విలేజ్ లో కనీసం 17 బ్యాంకులు ఉన్నాయి. ఈ 17 బ్యాంకుల్లో ఆల్మోస్ట్ 7,000 కోట్లు డబ్బులు డిపాజిట్ చేసి ఉండదు అనమాట. ఇప్పుడు మీరు ఆశ్చర్యపడొచ్చు, విలేజ్ అంటున్నాడు, 7,000 కోట్లు అంటున్నాడు, 17 బ్యాంకులు అంటున్నాడు, ఈ డాట్స్ కనెక్ట్ అవ్వట్లేదే, ఏదో తేడా కొడుతుంది అనిపించవచ్చు. కానీ నేను పూర్తి డీటెయిల్స్ ఇచ్చినానంటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ విలేజ్ లో 2011లో చూసినారంటే ఆల్మోస్ట్ 15,000 మంది జీవిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసి 32,000 మంది జీవిస్తున్నారు. ఈ 32,000 మందిలో అంటే 20,000 కుటుంబాలు ఉన్నాయి. 20,000 కుటుంబాల్లో ఆల్మోస్ట్ 1,200 మంది ఫారిన్ కంట్రీస్ లో ఉన్నారు, ప్రత్యేకించి సెంట్రల్ ఆఫ్రికాలో ఉన్నారు. మీకు తెలిసిందే, గుజరాత్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటంటే ఎక్కువ మంది జనాలు కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉంటారనమాట. వీళ్ళందరూ ఫారిన్ కంట్రీస్ లో ఉన్నారు. వాళ్ళు ఫారిన్ కంట్రీస్ లో ఉంటే ఈ విలేజ్ లో 17 బ్యాంకులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దాంట్లో వచ్చేసి 7,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయటం ఏంటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కారణం ఏంటంటే మనలో ఎవరైనా అమెరికా కానీ లేదా ఇంగ్లాండ్ కానీ ఏదైనా యూకే కానీ వెళ్తే 1 సంవత్సరం పోయేస్తే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఇండియాలో ఏం లేదు, ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండదు, మేము అక్కడే సెటిల్ అయిపోతాం, గ్రీన్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు, మేము ఇక్కడ తిరిగి రాము, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది. కానీ గుజరాత్ లో ఈ మాదాపూర్కి సంబంధించినటువంటి గ్రామస్తులు ఏంటంటే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళు సంపాదించిన డబ్బునంతా తీసుకొచ్చి వాళ్ళు మాదాపూర్ అనే గ్రామంలో పోస్ట్ ఆఫీస్ లో ఈ 17 బ్యాంకుల్లో దాచుకుంటారు. అంటే ఆల్మోస్ట్ 7,000 కోట్ల రూపాయల డబ్బులు ఆ గ్రామంలో బ్యాంకుల్లో ఉంది. ఇలా ఉండడం వల్ల ఆ గ్రామంలో ఉండే వాళ్ళకు కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ సూపర్ గా ఉంటుంది. వాటర్ కానీ, రోడ్స్ కానీ, శానిటేషన్ కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంత డబ్బులు వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 17 బ్యాంకులు, ఇంకా ఎన్నో బ్యాంకులు అక్కడికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయన్నమాట. దీని కారణం చేత అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా సంపన్నంగా ఉంటుంది. ప్రత్యేకించి ఇప్పుడు మీరు చూసినారంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ, ప్రైవేట్ బిల్డింగ్స్ కానీ, తర్వాత సరస్సులు కానీ, స్కూల్స్ కానీ, టెంపుల్స్ కానీ అన్ని ఉన్నాయి ఆ విలేజ్ లో. ఇలాంటి ఒక విలేజ్ మన భారతదేశంలో, అందులో గుజరాత్ రాష్ట్రంలో ఉండడం అన్నది నిజంగా అప్రిషియేట్ చేయదగిన విషయం. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన పుట్టినూరు, మన కన్నతల్లిని మర్చిపోకూడదని ఎలాగైతే ఒక నానుడు ఉందో, మనం బతుకుదెరువు కోసం ఏ ఊరికి వెళ్ళినా సరే, అంటే ఏ దేశానికి వెళ్ళినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక విలేజ్ నుంచి ఒక టౌన్కి వచ్చినా సరే మన రూట్స్ మర్చిపోకూడదు, మనం ఎక్కడి నుంచి వచ్చినాం అన్న విషయం మర్చిపోకూడదు. ఎక్కడ సంపాదించినా, ఏం చేసినా ఆ డబ్బులు తీసుకొచ్చి మన ఊర్లో ఏదో ఒక రూపంలో, అంటే బ్యాంకుల రూపంలో కావచ్చు, పొలం కొనొచ్చు, లేదా ఇంకొక రూపంలో ఎక్కడన్నా సరే మన విలేజ్ లో దాచిపెట్టినామో అంటే ఆ డబ్బులు ఏమవుతుందంటే మనం బాగుపడమే కాకుండా మన విలేజ్ లో ఆ డబ్బులంతా సర్క్యులేట్ అవుతూ ఉండిందంటే మనతో పాటు కలిసి జీవించేటటువంటి మన విలేజ్ లో ఉన్న మిగతా వాళ్ళ లైఫ్ కూడా మారేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎన్ఆర్ఐస్ కి అందరికి నా ఒక్క విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ మాదాపూర్ అనే గ్రామాల్లో నివసించేటటువంటి ఈ పటేల్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆల్మోస్ట్ 1,200 మంది యూకే గానీ, మోస్ట్ ఆఫ్ దెమ్ వచ్చేసి ఆఫ్రికాలో ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి ఈ లెసన్ నేర్చుకొని వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు సంపాదించిన డబ్బులంతా ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి మీరు పుట్టి పెరిగినటువంటి విలేజెస్ లో పెట్టి, అంటే అది పొలాలు కొనొచ్చు, లేదా బ్యాంకులు పెట్టి దాంట్లో దాచుకోవచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం అప్పులు ఇవ్వచ్చు, వాళ్ళని ఎకనామికల్ గా కొంచెం పైకి తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు. అంటే మీరు అమెరికాలో సంపాదించుకున్న డబ్బులు, యూకేలో సంపాదించుకున్న డబ్బులు అక్కడ మీరు ఒక్కరే అనుభవించుకుంటా తీసుకొచ్చి మీరు పుట్టినటువంటి మీ గ్రామాల్లో పెట్టి అది డెవలప్ అయ్యేదానికి మీరు చేసినారంటే జీవితంలో మీరు పుట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది, ఒక గొప్ప పని చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ గుజరాత్ లో ఉండేటటువంటి మాదాపూర్ గ్రామస్తుని ఇన్స్పిరేషన్ తీసుకొని బయట ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ విలేజెస్ లో ఏదో ఒక రూపంలో పెట్టి మిగతా వాళ్ళు కూడా హ్యాపీగా బతకడానికి ఉపయోగపడ్డారంటే మీకు అందరికి ఒక సెల్యూట్. ప్రత్యేకించి ఆ 1,200 మంది బయట బతికేట వాళ్ళందరికీ ఒక సెల్యూట్. సో దీన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారని ఆశిస్తూ, మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ మీ దృష్టికి తీసుకొస్తాను. జై హింద్, థ్యాంక్ యూ.